సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్రటరీస్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా పార్టీ సెక్రటరీస్కి, మన మీడియా మిత్రులకి అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తరచుగా ఈ మధ్యకాలంలో కోనసీమను బేస్ చేసుకొని పర్యావరణం చాలా నష్టపోతుంది. విపరీతమైనటువంటి కాలుష్యంతో అక్కడ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడ భూగర్భ జలాల్లో విపరీతమైనటువంటి త్రవ్వకాలు చేస్తున్నారు. అంతకుముందు ఆ బాసలపూడి బ్లోఅవుట్ పేరు చెప్పి ఒక ప్రాంతం అంతా చాలా నష్టపోయింది. ఆ తర్వాత నగరంలోని చాలా మరణాలు జరిగినాయి. అనేక మంది ఆ అమాయకులు కాలిపోయారు. ఇదంతా కూడా కేజీ బేసిన్లో ఉన్నటువంటి కొంతమంది అవినీతి అధికారుల స్వలాభం కోసం అక్కడ జరుగుతున్నటువంటి ఓ ప్రైవేట్ మాఫియా ఈ తరహా నేరాలకన్నిటికీ ప్రోత్సహిస్తుంది. అది ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా కూడా ఘోరమైనటువంటి బ్లోఅవుట్ జరిగింది. దీని మీద ఎంత ఘోరమైనటువంటి అన్యాయమైనటువంటి విషయాలంటే ఇక్కడి నుంచి బంగారం పట్టిపోతున్నారు. ఇక్కడి నుంచి బంగారం పట్టిపోతూ కనీసం కోనసీమ ప్రాంతానికి ఏ విధమైనటువంటి మేలు చేయడం లేదు. కోనసీమలో ఆ ప్రజానీకం కోసం కానీ ఆ ప్రాంత అభివృద్ధి కోసం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కనీసం దృష్టి సారిస్తలేదు. ఏదైనా ప్రమాదాలు జరిగితే ఢిల్లీ నుంచి గుజరాత్ నుంచి అక్కడి నుంచి ఎక్స్పర్ట్స్ తెప్పిస్తున్నారు. రాజమండ్రిలో హెడ్ ఆఫీస్ పెట్టడానికి ఇబ్బంది ఉంది. కార్పొరేట్ ఆఫీసు ఇక్కడ చెన్నైలో ఉంది. ఇక్కడ ఎయిర్వేస్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే రైల్వే కనెక్టివిటీ ఉంది, అలాగే రోడ్డు కనెక్టివిటీ ఉంది. ఇక్కడ గొప్ప కార్పొరేషన్ స్థాయిలో ఉన్నటువంటి రాజమండ్రి ఏదో ఒక పల్లెటూరులో ఉన్నట్టు మిగతా ఇంజనీరింగ్ టెక్నాలజీ తెలిసినటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా ఈ సోకాల్డ్ ఈ ఓఎన్జీసీ టెక్నీషియన్స్ కానీ రాజమండ్రిలో ఉండడానికి ఇబ్బంది ఉంది. చెన్నైలో ఆఫీస్ పెట్టుకొని ఈ ప్రాంతాన్ని ఘోరంగా అభివృద్ధిలో ఘోరమైనటువంటి పరిస్థితులు తృక్కేస్తున్నారు. ఇక్కడ వెలకట్టలేనటువంటి సంపద ఈ ప్రాంతం నుంచి పట్టిపోతున్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం కృషి చేస్తలేదు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఇక్కడ ఉంటే ఈ చుట్టుపక్కల ఒక ప్రభుత్వ రంగ కార్యాలయం ఉన్న చుట్టుపక్కల అనేక రకాలుగా వాల్యూ పెరుగుద్ది, ల్యాండ్ వాల్యూ పెరుగుద్ది. అలాగే చిన్న చిన్న బిజినెస్లో రొటేట్ అవుతాయి. ఇవేమీ ఆలోచిస్తలేదు. ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి గొప్ప వాల్యుబుల్ సోర్సెస్ ఉన్నటువంటిది, అపార ఖనిజ సంపద ఉన్నటువంటి ఈ ప్రాంతానికి తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. ఈ ప్రాంతాల నుంచి కనీసం సమర్థవంతమైనటువంటి ఒక్క నేత లేడు. ఆ ప్రైవేట్ మాఫియాకి, ఈ ఆయిల్ మాఫియాకి, ఈ గ్యాస్ తరలించిపోతున్నటువంటి ఈ మాఫియాకి భజన చేయడానికే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటేరియన్లు కానీ అలాగే అసెంబ్లీకి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు కానీ ఈరోజు చోద్యం చూస్తున్నారు. కేవలం వాళ్ళు అవినీతి ముడుపులు తీసుకుంటూ ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజానికానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు. కొంతమంది సిగ్గు లేకుండా పార్లమెంటేరియన్గా ఉన్నప్పుడు, అలాగే శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కనీసం ఎన్నడూ కూడా వాళ్ళు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఏ రోజు కూడా నా ప్రాంత పరిస్థితి ఏంటి, ఇక్కడి నుంచి కోట్లాది రూపాయలు సంపదను పట్టుకుపోతున్నారు, నా ప్రాంతానికి ఏం చేశారు. అదే విధంగా 12th ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైనటువంటి హక్కు మనకి 12th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 50% ఆ లాభాల్లో వాటా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మనకి హామీ ఇచ్చింది. అంటే 50% వాటా దేనికి ఇచ్చింది? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇచ్చింది. మరి ఈ రోజు వరకు కనీసం ₹1 ఇవ్వలేదు. మరి దీని నిమిత్తం చట్టబద్ధమైనటువంటి హక్కును కూడా అడిగేటటువంటి దమ్మున్నటువంటి నేత ఈ రెండు రాజకీయ పార్టీల్లో లేరు. ఈ రెండు పార్టీలు కూడా కేవలం చక్కభజన చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఏదో తూతు మంత్రంగా ప్రకటనలు జారీ చేస్తూ ప్రజలను మభ్యపెట్టడం తప్ప ప్రజల కోసం కానీ ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు కోసం కానీ ఎవరూ ఆలోచిస్తలేదు. వీళ్ళకి రాజకీయ ఉనికి చాటుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతున్నారు. అసలు మన రాష్ట్రం పరిస్థితి కొన్నాళ్ళకి కోనసీమ కనబడేటటువంటి పరిస్థితి ఉండదు. ఒకప్పుడు ఈ సినిమా ఏదో కలేజా సినిమా ఏదో ఉంది. ఆ కలేజా సినిమాలో ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి మొత్తం బాలి అనే ఒక గ్రామాన్ని మొత్తం తుడిచేద్దామనే ఉద్దేశంతో అక్కడ లేనిపోయినటువంటి ఒక విషవాయువుల్ని సృష్టిస్తుంటారు. సినిమా కన్నా ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ కోనసీమ అంటే ఈ ప్రపంచంలో అత్యంత అద్భుతమైనటువంటి ప్రదేశం. ఈ కేరళలో ఇవన్నీ పనిచేయవు. టూరిజంగా ఎంతో అభివృద్ధి చెందేటటువంటి ఈ ప్రాంతం. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సముద్ర జలాలు ఉన్నాయి, మన గోదావరి జలాలు ఉన్నాయి, అలాగే అగ్రికల్చర్ ఉంది. అలా బోల్డంత డెవలప్మెంట్ అంతా కూడా ఇక్కడ ప్రకృతి ఇచ్చినటువంటి వరం ఈ ప్రాంతానికి. దీనికోసం ఒక్కడ
దమ్మున్నవాడు లేడు, సిగ్గున్నవాడు లేడు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి నాయకుడు. అనాదిగా ఈరోజు కాదు, ఎన్నాళ్ళ నుంచో. కానీ నా రాష్ట్రం కోసం చట్టసభల్లో ప్రశ్నించేటటువంటి ఒక ప్రజాప్రతినిధి కావాలి. అలాగే ఈ జిల్లా నుంచి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి, గోదావరి జిల్లాల నుంచి, నా జిల్లా నుంచి ఇంత పట్టుకుపోతున్నావు, నా జిల్లా పరిస్థితి ఏంటి అని అడిగేటటువంటి నాయకుడు కావాలి. ప్రజల్లో ఈ తరహా ఒక చైతన్యాన్ని ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. ఖచ్చితంగా ఈ నేతలకి బుద్ధి చెప్తాం. అలాగే కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి 50% వాటా, అంటే సుమారు ఈరోజు నాకు తెలిసి ఒక 50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా కేజీ బేసిన్ నుంచి ఆంధ్రప్రదేశ్కి బకాయి ఉంది. అంటే 50,000 కోట్ల రూపాయలు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉంటుందండి? మనకి అప్పులు ఏంటండి? అప్పులు చేస్తూ అభివృద్ధి అని చెప్పుకోవడానికి ఈ నేతలకు సిగ్గులేదు. ప్రజలను మభ్యపెడుతున్నారు. ఖచ్చితంగా భావితరాల భవిష్యత్తుని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ సంపన్న రాష్ట్రాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా మేము ఎన్నాళ్ళ నుంచి చెప్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే అనేక సందర్భాల్లో మేము లెటర్లు రాసాం. ఏమంటే మా ప్రాంత ఆంధ్రప్రదేశ్కి 200 రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ని సరఫరా చేయమని చెప్పాం. ఈ రోజుకి అలాగే ఇక్కడి నుంచి పట్టుకుపోతున్నారు గ్యాస్. గుజరాత్, అలాగే కొన్ని రాజకీయ అవసరాలు, రాజస్థాన్, ఆ ప్రాంతాల్లో ఉచిత గ్యాస్ అని చెప్పి అక్కడ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడుతున్నారు. ముడిచోరికి ఏమో మనదే, అక్కడ ఉచితంగా ఇస్తున్నారు, రాయితీలు ఇస్తున్నారు. నా ప్రాంత ప్రజలకి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రధానికానికి, కుటుంబాలకి 200 రూపాయలు గ్యాస్ సరఫరా చేయడానికి ఇబ్బంది ఏముంది? మేము అడుక్కుంటా లేదు. మా గ్యాస్ నువ్వు బతుకుతున్నావు, కొన్ని రాష్ట్రాలు బతుకుతున్నాయి, మాకు బాధ లేదు. కొన్ని రాష్ట్రాలు ఎన్నో లాభాలు పొందుతున్నాయి. మాకు 200 రూపాయలకి ఇమ్మంటున్నాం, ఉచితంగా ఫ్రీగా ఇమ్మంటలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయకపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రధానంగా ఈ ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి విప్లవాత్మకమైన తిరుగుబాటు వస్తుందని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది.